హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సబితా ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడిజం అండ్ పీసీఓఎస్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, హైపోథైరాయిడిజం గురించి మాట్లాడుకుంటే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి ఏదైతే మనకు T3 T4 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందో అది మనకు అవసరం కంటే కూడా తక్కువ ప్రొడ్యూస్ చేయటం వల్ల వచ్చేటువంటిదే హైపోథైరాయిడిజం అంటూ ఉంటాం. సిమ్టమ్స్ వచ్చేసి చాలామందికి చాలా రోజుల వరకు సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్, అంటే చాలా ఎక్కువగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉండటం, మొదటిది ఎక్కువగా డ్రై స్కిన్ రావటము, యూజువల్లీ బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోవడము, ఫీబుల్ హార్ట్ రేట్, ఇలాంటివన్నీ కూడా మనము హైపోథైరాయిడిజంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ మెయిన్గా హైపోథైరాయిడిజం డెవలప్ అయిన వెంటనే చాలామందికి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తూ స్కిన్ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి అర్టికేరియా కానీ లేదా ర్యాషెస్ కానివ్వండి, డ్రై స్కిన్ కానివ్వండి, ఇలాంటి పిగ్మెంటేషన్ అనేది యూజువల్లీ మెలాస్మా లేదా గొంతు భాగంలో, మెడ వెనుక భాగంలో ఇలా కలర్ డిస్కలరేషన్ అనేది ఆఫ్ స్కిన్ అనేది మనకు హైపోథైరాయిడిజంలో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడిజంతో బాధపడేలో ప్రైమరీ సిమ్టమ్స్ అన్నీ కూడా నెగ్లెక్ట్ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది అడ్వాన్స్ స్టేజెస్లో డిప్రెషన్, సైకలాజికల్ సిమ్టమ్స్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడిజంలో సిమ్టమ్స్ కంటే కూడా ఎవ్రీ రెగ్యులర్ ఇంటర్వల్స్, అంటే కొంతమందిలో వెయిట్ గెయిన్ కనిపించకపోయినప్పటికీ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏవి కనిపించినా ఇమీడియట్గా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. హైపోథైరాయిడిజంలో ఫీబుల్ హార్ట్ రేట్ ఉండే అవకాశం ఉంటుంది. కోల్డ్ ఇంటాలరెన్స్, అంటే చలికి తట్టుకోలేకపోవడం, అండ్ కొంతమందిలో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ కూడా సివియర్గా ఉండడం, అంటే మెనోరేజియా, ఇలాంటి కండిషన్స్ కూడా ఎక్కువగా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, పీసీఓఎస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమైనా అక్కరవచ్చు అంటారా? పీసీఓఎస్తో పీసీఓడి అనగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. థైరాయిడ్తో బాధపడే వాళ్ళలో చాలామందిలో పీసీఓడి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పీసీఓడిలో మన యొక్క ఫాలికల్ ఏదైతే మనకు రిలీజ్ అవుతుందో అది చాలా ఇమ్మెచ్యూర్ స్టేజ్లో ఉండటం వల్ల పాలిసిస్లు అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. పీసీఓడిలో మెయిన్గా ఆండ్రోజన్స్ ఎక్కువగా ఉండటం, దానివల్లనే ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఎక్కువగా డెవలప్ అవ్వటం అనేది చూస్తుంటాం. సో పీసీఓడిలో కూడా వెయిట్ గెయిన్ అవ్వటము, అలాగే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీగా కనిపించడం. ఈ మధ్య కాలంలో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీని నెగ్లెక్ట్ చేసినట్టయితే, పీసీఓడికి సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోయినట్టయితే కనుక అడ్వాన్స్ స్టేజ్లో మెనోరేజియా కండిషన్ చాలా సివియర్ కండిషన్లో మనకు క్లినిక్లో ప్రజెంట్ అవుతున్నారు పేషెంట్స్. మెనోరేజియా అనేది సివియర్గా హెవీ బ్లీడింగ్ కనిపించడం, ఈవెన్ ఇన్ యంగ్స్టర్స్, అంటే జస్ట్ ఇన్ టీన్స్ ఏజ్లో కూడా 15 to 20 days ఆర్ 1 month వరకు కూడా హెవీ బ్లీడింగ్ కనిపించడం అనేది చూస్తున్నాం. సో మెనోరేజిక్ కండిషన్ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. సో ఆ స్టేజ్ వరకు రాకుండానే మొదటి స్టేజ్లోనే, అంటే ఈవెన్ ఇన్ టీన్స్, అంటే 16+ ఏజ్ వాళ్ళకు కూడా ఒకవేళ మెన్సెస్ ఇర్రెగ్యులర్గా వచ్చినట్టయితే కనుక దానికి ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ పీసీఓడిలో డయాబెటీస్ అటాక్ అవ్వటము, మెనోరేజియా కండిషన్ డెవలప్ అవ్వటము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో పీసీఓడిని ఎర్లీ స్టేజెస్లో గుర్తించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పీసీఓడి కొంతమందికి మెన్సెస్ రెగ్యులర్గా వచ్చినప్పటికీ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఎక్కువ డెవలప్ అయిపోయి లేటెస్ట్ స్టేజెస్లో ఓవరీస్ అనేది కూడా చాలా పెద్ద సైజెస్లో డెవలప్ అయిపోవటం, ఆ తర్వాత మెన్సెస్ ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, ఆర్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ డెవలప్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉన్న వెంటనే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి యాక్నీ డెవలప్ అవ్వడము, బాడీ ఫ్యాట్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడము, కొలెస్ట్రాల్ డెవలప్ అవ్వడం. సో ఈవెన్ ఇన్ హైపోథైరాయిడిజంలో కూడా అన్ట్రీటెడ్ హైపోథైరాయిడిజం, అంటే ఎవరికైతే హార్మోన్స్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ చేయనప్పుడు ఈ యొక్క కార్బోహైడ్రేట్ ఫ్యాట్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది కనుక హైపోథైరాయిడిజంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడిజంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా పీసీఓడి అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది హైపోథైరాయిడిజంలో మెటబాలిజం తక్కువ అవడము, అందుకనే వీక్నెస్ డెవలప్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడం. వన్స్ వెయిట్ గెయిన్, కొలెస్ట్రాల్ డెవలప్ అయిన వెంటనే పీసీఓడి డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడిజం కూడా స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాంప్లికేషన్స్ డెవలప్ కాకముందే. అలాగే పీసీఓడిలో
ఇర్రెగ్యులర్ మెన్సెస్ వచ్చినా కానీ నెగ్లెక్ట్ చేస్తూ 3rd స్టేజ్ 4th స్టేజ్ పీసీఓడి వచ్చేంత వరకు కూడా మన క్లినిక్లో ప్రజెంట్ అవ్వకుండా ఉంటారు. బట్ పీసీఓడి హోమియోపతిలో పూర్తిగా ట్రీట్మెంట్ ఉంది. దీనికి కంపల్సరీ నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో పీసీఓడికి ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఎర్లీ స్టేజెస్ అంటే 1st స్టేజ్ 2nd స్టేజ్లో చాలా తొందరగా రిజల్ట్స్ కనిపిస్తాయి. 3rd 4th స్టేజెస్లో 40 సైజెస్ ఆర్ 40 mm కంటే ఎక్కువగా ఓవరీ సైజెస్ ఉన్నప్పుడు రెస్పాన్స్ అనేది కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ టైం పట్టినప్పటికీ పీసీఓడిని పూర్తిగా నార్మల్కి రివర్సిబుల్ కేస్కి తీసుకొచ్చేటువంటి అవకాశం హోమియోపతి కాన్స్టిట్యూషనల్ సిమ్లిమంతోనే సాధ్యమవుతుంది. సో హోమియోపతి కాన్స్టిట్యూషనల్ సిమ్లిమంతో పీసీఓడిని పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ 95 to 99% అని చెప్పుకోవచ్చు. వెరీ రేర్ 1 to 2% మాత్రమే మనకి ఈ యొక్క కేసెస్లో బ్రేక్ త్రూ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బట్ 95 to 98% కేసెస్లో పీసీఓడిని క్యూర్ చేసినటువంటి కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఎర్లీ స్టేజెస్లో వచ్చినట్టయితే కనుక ఈ యొక్క పీసీఓడిని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. పీసీఓడిలో యూజువల్లీ లిపోప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది బ్లడ్లో. సో ఆ యొక్క లిపోప్రోటీన్స్ని తగ్గించడానికి అలాంగ్ విత్ మెడిసిన్స్, ఎక్సర్సైజ్, డైటరీ రెస్ట్రిక్షన్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దట్ పీసీఓడి మళ్ళీ అటాక్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా రొటీన్గా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో హైపోథైరాయిడిజమే కాకుండా హైపర్ థైరాయిడిజం అంటే హైపోథైరాయిడ్కి కాజెస్ చూసుకున్నట్టయితే కనుక ఆటో ఇమ్యూన్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటే ఇక్కడ మనకి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత యాంటీబాడీస్ ఉండడం వల్ల బాడీలో ఆ యొక్క పనితీరు అంటే ఆ యొక్క హార్మోన్స్ అనేది సరిగ్గా పని చేయలేకపోవడం అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సో ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడ్ డెవలప్ అయిన తర్వాత రీజన్ అనేది కూడా ఏది తెలియకుండానే హైపోథైరాయిడ్ డెవలప్ అవుతున్నటువంటి కేసెస్ చాలామందిలో చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ ఆర్ కొంతమందికి థైరాయిడైటిస్ ఆర్ గాయిటర్ డెవలప్మెంట్ అంటే ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి అనేది వాపుకు గురవడం, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటూ ఉంటాం. సో ఈ యొక్క థైరాయిడైటిస్ డెవలప్ అయిన తర్వాత కూడా T3 T4 హార్మోన్స్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం, కొంతమందిలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం. ఎప్పుడైతే T3 T4 హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయో దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. హైపర్ థైరాయిడిజంలో కూడా చాలా ఎక్కువ సిమ్టమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వెయిట్ లాస్ ఉంటుంది, అలాగే పాల్పిటేషన్ ఎక్కువగా ఉంటుంది, చేతులు వణకటం అనేది ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, హై బీపీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజంని కూడా ఇమ్మీడియట్గా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా హైపర్ థైరాయిడిజం ట్రీట్ చేస్తూ పేషెంట్స్ హైపోథైరాయిడిజంలో కూడా ల్యాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వన్ ఆఫ్ ద కాజెస్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ ఆర్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ థైరాయిడ్ గ్రంథి లేదా హైపర్ థైరాయిడ్తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు హైపోథైరాయిడిజంలోకి షిఫ్ట్ అవ్వటం. అలాగే 4th స్టేజ్ వచ్చేసి వెరీ కామన్ కాజ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి అయోడిన్ డెఫిషియన్సీ. సో సాల్ట్లో ఉన్నటువంటి అయోడిన్ కాకుండా మనకు ఇతర ఫుడ్తోని కూడా మనకు అయోడిన్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే అయోడిన్ డెఫిషియన్సీ ఉంటుందో T3 T4 హార్మోన్స్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో అయోడిన్ డెఫిషియన్సీ లేకుండా ఎక్కువగా మనకు దొరికేది సీ ఫుడ్లో ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. సో ఆర్ నవడేస్ అది అవాయిడ్ చేయడానికే చాలామంది హైపోథైరాయిడిజంలోకి వెళ్ళిపోతున్నారు కనుక మనకి ఈ మధ్యకాలంలో అయోడైజ్డ్ సాల్ట్ అనేది దొరుకుతుంది. సో ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ అయోడైజ్డ్ సాల్ట్ హైపోథైరాయిడ్ డెవలప్ అవుతుంది. అది మేబీ అయోడిన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి కేసెస్లో కూడా మనకి పూర్తిగా రివర్సబుల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే హైపోథైరాయిడిజంతో బాధపడే వాళ్ళని పూర్తిగా హైపోథైరాయిడ్ లేకుండా ఎటువంటి హార్మోన్ సప్లిమెంటేషన్ తీసుకోకుండా నార్మల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో సాధ్యమవుతుంది. సో ఇక్కడ మనకి 4 కాజెస్ కాకుండా హెరిడిటరీ ఫ్యాక్టర్. సో హెరిడిటరీ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యామిలీలో ఒకవేళ హైపోథైరాయిడిజం ఉన్నట్టయితే కనుక చిల్డ్రన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా మనము రూల్ అవుట్ చేయకుండా ఒకవేళ పేరెంట్స్కి ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఎవ్రీ 6 months కానీ ఇయర్లీ టెస్ట్లలో కానీ థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో హైపోథైరాయిడిజం రావడానికి స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ప్రైమరీ కన్సర్న్ అని చెప్పుకుంటున్నప్పటికీ హెరిడిటరీ ఫ్యాక్టర్ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకు హైపోథైరాయిడిజంలో 5 కాజెస్లో ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ ఇస్ వెరీ క్రిటికల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆటోఇమ్యూన్ హషిమోటోస్ థైరాయిడైటిస్లో వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. దెర్ ఈస్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ ర్యాపిడ్లీ.
ఇక్కడ మనకి ఎక్కువగా అలా అవ్వటం వల్ల వెయిట్ లాస్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కేసెస్లో మనకి కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్తో కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ సప్లిమెంటేషన్, అంటే హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళలో T3 T4 హార్మోన్స్ తక్కువగా ఉంటాయి కనుక బయట నుంచి వాళ్ళు థైరాయిడ్ హార్మోన్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఈ హార్మోన్ అనేది తీసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళకి సరిపడనంత యూజువల్లీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి కనుక అది సరిపోకపోవడం, దానివల్ల డెవలప్ అయ్యేటువంటి సిమ్టమ్స్ అంటే యూజువలీ స్కిన్ సిమ్టమ్స్ కాకుండా బోన్ డెన్సిటీ తగ్గిపోవడము, యూజువల్లీ పెయిన్స్ ఎక్కువ ఉండడం, ఫెటిగ్నెస్, నార్మల్ వర్క్ షెడ్యూల్ అనేది వాళ్ళు చేసుకోలేకపోవడం, వెయిట్ గెయిన్, సివియర్ వెయిట్ గెయిన్ అవ్వటము, ఫీబుల్ హార్ట్ రేట్ ఉండటము, ఇవన్నీ కూడా మనకి హైపోథైరాయిడిజంలో చూస్తూ ఉంటాం. కాన్స్టిపేషన్, ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజం సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. బికాస్ మూమెంట్స్ ఆర్ బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోవటం వల్ల ఇవన్నీ కూడా సిమ్టమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అయినప్పుడు ఇమీడియట్గా T3 T4 TSH హార్మోన్స్ అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి తగిన ట్రీట్మెంట్ హోమియోపతిలో సాధ్యమవుతుంది. పర్మనెంట్గా మీకు ఏ సప్లిమెంటేషన్ లేకుండానే థైరాయిడ్ని నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. డాక్టర్ గారు, హైపోథైరాయిడిజంలో అలసట, డిప్రెషన్ అనేది కామన్గా ఉంటుందనుకోవచ్చా? కామన్గా కాకపోయినప్పటికీ ప్రైమరీ సిమ్టమ్ వచ్చేసి మనకి హైపోథైరాయిడిజంలో ఫెటిగ్నెస్ అంటే అలసట, నార్మల్గా పని చేసుకోలేకపోవడం. బికాస్ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోవటం వల్ల ఎవ్రీ మూమెంట్ అంటే ఈ యొక్క థైరాయిడ్ గ్రంథితో రిలీజ్ అయినటువంటి T3 T4 హార్మోన్స్ ప్రతి సెల్ స్ట్రక్చర్ మీద కూడా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్లీ T3 T4 హార్మోన్స్ మన కార్బోహైడ్రేట్ ఫ్యాట్ మెటబాలిజంలో చాలా ఎక్కువగా ప్లే రోల్ చేస్తుంది. దానివల్ల కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవ్వటము, అలాగే అలసట డెవలప్ అవ్వటము అనేది కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క హైపోథైరాయిడిజంని ట్రీట్మెంట్ తీసుకోకుండా లేదా బయటపడకుండా ఉన్నట్టయితే, ఇది నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక మెనీ ఇయర్స్ ఆఫ్ హైపోథైరాయిడిజంలో మాత్రం ఖచ్చితంగా డిప్రెషన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. డిప్రెషన్, సైకలాజికల్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడిజం అనేది చాలా త్వరగా దాన్ని కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూజువలీ అనీమియా అంటే బ్లడ్ ఫార్మేషన్లో కూడా ఎవ్రీ సెల్ పనితీరు మీద ఎఫెక్ట్ ఉంటుంది కనుక ఈవెన్ అనీమియా డెవలప్ అవ్వటము, బోన్ డెన్సిటీ తగ్గిపోవటము, ఇవన్నీ కూడా మనకు లేటెస్ట్ స్టేజెస్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో హార్మోన్ ఒకవేళ సరిపడా మనకి ప్రొడ్యూస్ చేయని పక్షంలో దాన్ని సప్లిమెంటేషన్ రూపంలో కానివ్వండి, లేదా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కానీ అది ఏమైనా కరెక్షన్ అవుతుందా అని చూసుకుంటూ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఫెటిగ్నెస్ డెవలప్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ థైరాయిడ్ అనేది అక్కడ జరుగుతుంది. సో T3 T4 TSH ఇవి మూడు కూడా చేసుకుంటూ మానిటర్ చేసుకోవడం అనేది చాలా అవసరం. కోల్డ్ ఇంటాలరెన్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎంత మాత్రం వాళ్ళు డైటింగ్ చేసినా కానీ ఈ యొక్క వెయిట్ గెయిన్ అనేది ర్యాపిడ్గా ఉండేటువంటి అవకాశం హైపోథైరాయిడిజంలో ఉంటుంది. అలాగే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ వెరీ కామన్ ఫీచర్ ఆర్ ప్రైమరీ సిమ్టమ్, అంటే హైపోథైరాయిడ్ ఉంది అని డిటెక్ట్ చేసేటువంటి ప్రతి కేసులో కూడా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీతోనే మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానివ్వండి, లేదా ఎవ్రీ 15 days ఫ్లో కానివ్వండి, లేదా కొంతమందిలో మెనోరేజిక్ కండిషన్ కానివ్వండి, ఇవన్నీ కండిషన్స్లో ఆర్ ఎమెనోరియా సిన్స్ మెనీ మంత్ అంటే చాలా నెలల నుంచి వాళ్ళకి నెలలు రాకపోవటం, ఇవన్నీ కూడా మనము ఫస్ట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ థైరాయిడ్ T3 T4 హార్మోన్స్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతున్నాయా అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. T3 T4 హార్మోన్స్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ చేయటం వల్లనే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫ్రమ్ పిట్యూటరీ ఏదైతే థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుందో ఆ యొక్క హార్మోన్ లెవెల్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఈవెన్ దో మనకు కనిపించేటువంటి TSH అనేది పెరుగుతూ ఉన్నప్పటికీ, T3 T4 హార్మోన్స్ అనేది నార్మల్గా కనిపిస్తున్నప్పటికీ సిమ్టమ్స్ అనేది సివియర్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం చాలా ఉంటుంది. సో T3 T4 హార్మోన్స్ తక్కువగా కనిపించకపోయినా కానీ TSH ఒకవేళ 150 వరకు వెళ్ళినటువంటి కేసెస్ అని చెప్పుకోవచ్చు. మనం క్రిటికల్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రైమరీ వచ్చేసి మనకు 10 లోపల ఉన్నట్టయితే కనుక హార్మోన్ కరెక్షన్ విత్ సప్లిమెంటేషన్ ఆర్ దాన్ని పూర్తిగా నార్మల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో. బట్ ఫ్యూ కేసెస్ ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ 150 mcg ఆఫ్ సప్లిమెంటేషన్ మనకి ఈ యొక్క TSH అనేది 100 కానివ్వండి, 150 కానీ ఉండేటువంటి కేసెస్ కనిపిస్తుంటాయి. అలాంటి కేసెస్లో వెయిట్ గెయిన్ కాకుండా వెయిట్ లాస్ ఉండడం, పాల్పిటేషన్ ఉండడం, ఫీబుల్ హార్ట్ రేట్ ఉండటం, ఇవన్నీ కూడా సివియర్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కేసెస్లోనే డిప్రెషన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే న్యూ బోర్న్ బేబీస్ కొంతమందిలో పుట్టుకతోనే వాళ్ళకి హైపోథైరాయిడిజం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఫ్రమ్ బర్త్ నుంచే వీళ్ళకి ఎదర్ థైరాయిడ్ గ్రంథి లేకపోవటం, లేదా రెండోది వచ్చేసి థైరాయిడ్ గ్రంథి పూర్తిగా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోవటం. ఇవి రెండు ఉన్నట్టయితే కనుక సింపుల్గా ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది అసాధ్యమవుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన కేసెస్ గురించి వింటుంటే జనరలీ గెస్టేషనల్ థైరాయిడ్ గురించి వింటూ ఉంటాం. ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి వస్తే పిల్లలకు కూడా ఇంపాక్ట్ ఉంటుందని. పేరెంట్ ఆ టైంలో యాజ్ బీయింగ్ ఏ మదర్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? మెడిసిన్ ప్రాపర్గా తీసుకుంటే పిల్లలకి అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. మీకు T3 T4 అందుకనే మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంతమందిలో అంతకుముందు లేని హైపోథైరాయిడిజం గెస్టేషనల్ స్టేజ్లో హైపోథైరాయిడిజం డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఈవెన్ మదర్కి అవసరం ఉంటుంది థైరాయిడ్ హార్మోన్, చైల్డ్కి కూడా అవసరం ఉంటుంది. కనుక ఈ యొక్క T3 T4 హార్మోన్స్ ఒకవేళ 4 కంటే TSH ఎక్కువగా ఉన్నట్టయితే కనుక వాళ్ళకి T3 T4 హార్మోన్స్ సరిపడా ఉండకపోవడం వల్లనే ఇమీడియట్గా సప్లిమెంటేషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ గెస్టేషనల్ హైపోథైరాయిడిజం. సో ప్రెగ్నెన్సీలో ఒకవేళ డిటెక్ట్ చేయలేని పక్షంలో ఎఫెక్ట్ అనేది పాప గ్రోత్ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. సో చైల్డ్ గ్రోత్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి విషయంలో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. హైపోథైరాయిడిజం ఉన్నట్టయితే కనుక గ్రోత్ ఆఫ్ చైల్డ్ హ్యాంపర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీకి ఇవి మానిటర్ చేయడము, దాన్ని కరెక్షన్ చేయడం అనేది చాలా అవసరం ఉంటుంది. అలాగే న్యూ బోర్న్ బేబీస్కి కొంతమందికి బై బర్త్ వాళ్ళకి థైరాయిడ్ గ్రంథి లేకపోవటము, లేదా కొంతమందికి థైరాయిడ్ గ్రంథి ఉన్నప్పటికీ T3 T4 హార్మోన్స్ అనేది పూర్తిగా ప్రొడ్యూస్ కాకపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. అలాంటి కేసెస్లో ఇమీడియట్ డిటెక్షన్ అనేది చాలా అవసరం. బికాస్ ఎర్లీ బేబీస్లో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా లేకపోవడం అనేది డిటెక్షన్ చాలా రేర్గా ఆర్ డిలేడ్గా మనం తెలుసుకోవాల్సినటువంటి కేసెస్ ఉంటాయి. అలాంటి కేసెస్లో యూజువలీ డిప్రెషన్, ఆటిజం చైల్డ్ లాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో కొన్ని సిమ్టమ్స్ అంటే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క మైల్ స్టోన్స్ అనేది లేట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గ్రోత్ కూడా హ్యాంపర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అనీమిక్ ఉంటారు, బోన్ డెన్సిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చైల్డ్ పుట్టగానే కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇక్కడ మనకు హైపోథైరాయిడిజం డిఫరెంట్ స్టేజెస్లో మాట్లాడుకుంటే కనుక చైల్డ్ అప్పుడే పుట్టినటువంటి చైల్డ్కి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 5 years దాటినటువంటి చిల్డ్రన్లో కూడా ఈ మధ్య కాలంలో హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారు. బై ద ఏజ్ ఆఫ్ వాళ్ళు 11 ఆర్ ప్యూబర్టల్ ఏజ్కి వచ్చే వరకు కూడా డిటెక్ట్ కాకపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్యూబర్టల్ ఏజ్ వరకు మెన్సెస్ రాకపోవటము, ప్యూబర్టీ అటైన్ కాకపోవటము, వెయిట్ పెరగకపోవడం, హైట్ పెరగకపోవటం, అనీమియా డెవలప్ అవ్వటము, ఇవన్నీ చూసిన తర్వాతనే డిటెక్ట్ చేస్తున్నటువంటి కేసెస్ ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్లో ఆల్రెడీ మనకు డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని మానిటర్ చేయాలి అంటే అబ్నార్మల్ వెయిట్ గెయిన్ అవుతున్నటువంటి ప్రతి చైల్డ్లో థైరాయిడ్ హార్మోన్ అనేది చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా లేకపోవటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవ్వటము, పిగ్మెంటేషన్ డెవలప్ అవ్వడం, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్, ఇర్రివర్సిబుల్ చేంజెస్ కూడా కొన్ని అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా బై ద ఏజ్ ఆఫ్ 10 కూడా ఒకసారి ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 10 years యూజువల్లీ ఇది మనం మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ, వెయిట్ గెయిన్ ఇవన్నీ కూడా మనకు ఫీమేల్స్లో ఎక్కువ కనిపిస్తుంటాయి. బట్ నౌడేస్ హైపోథైరాయిడిజం అనేది మేల్స్లో కూడా ఎక్కువగా డిటెక్ట్ అవుతూ ఉంది. మేబీ డ్యూ టు సమ్ కొంతమంది వాళ్ళు వాడుతున్నటువంటి మెడిసిన్స్ వల్ల కానివ్వండి, NSAIDs కానివ్వండి, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడిన వాళ్ళల్లో కానివ్వండి, యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్స్ వాడిన వాళ్ళల్లో కానివ్వండి, లేదా ఎనీ కెమికల్ ఎక్స్పోజర్ అంటే వాళ్ళు వాడేటువంటి మెడిసిన్స్ కాకుండా వాళ్ళు పనిచేసేటువంటి ప్రొఫెషనల్లో కూడా ఎక్కువగా వాళ్ళు వాడేటువంటి మెడిసిన్స్ వల్లనే హైపోథైరాయిడిజం డెవలప్ అయ్యేటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో, థయాజైడ్స్ ఇలాంటివి తీసుకునే వాళ్ళల్లో కూడా థైరాయిడిజం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అవి మానిటర్ చేస్తూ దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్లీ థైరాయిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది అనుకుంటారు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందేనా, దీన్ని క్యూర్ చేసుకోలేమా అని. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? ఎస్, వెరీ నైస్ క్వశ్చన్. ఎందుకంటే హైపోథైరాయిడిజంతో 10 yearsతో బాధపడుతూ ఉన్న వాళ్ళలో కూడా ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ సప్లిమెంటేషన్ అంటే సప్లిమెంటేషన్ తీసుకుంటున్నప్పటికీ కూడా చాలామంది పేషెంట్స్లో సిమ్టమ్స్ అనేది ర్యాపిడ్గా ఉండటం. అంటే ఈవెన్ దో TSH ఇస్ నార్మల్, ఈవెన్ దో T3 T4 ఆర్ నార్మల్,
వెయిట్ గెయిన్ ర్యాపిడ్గా ఉండటము, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ ఉండటము, ఇవన్నీ కూడా అండ్ దెర్ ఇస్ స్కిన్ ర్యాషెస్, డ్రైనెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఈ మధ్యకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా సివియర్గా కనిపిస్తున్నాయి. డయాబెటిక్ కాకపోయినప్పటికీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సివియర్గా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఆర్ ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ T3, T4 హార్మోన్స్ అని చెప్పుకోవచ్చు మనము. సో ఇలాంటి కేసెస్లో కూడా హోమియోపతిక్ అప్రోచ్ చేసినట్టయితే కనుక వాళ్ళకి కంట్రోల్కి రావటము, అలాగే వాళ్ళు యూజ్ చేసేటువంటి మెడిసిన్ అంటే యూజువలీ 10 years ఆఫ్ హైపోథైరాయిడిజంలో స్టార్టింగ్ స్టేజ్లో 25 mcg తీసుకునేటువంటి పేషెంట్స్ బై ద టర్న్ ఆఫ్ 10 years ఆల్సో వాళ్ళు 125 mcg 150 mcg తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి కేసెస్లో కూడా డోసెస్ని టేపర్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ డోసెస్ టేపర్ చేయడమే కాదు, ప్రైమరీగా వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ లైక్ వెయిట్ గెయిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ డ్రైనెస్, బోన్ డెన్సిటీ తగ్గిపోవటం, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ని కరెక్ట్ చేయటము, ఇవన్నీ కూడా హోమియోపతిలో సాధ్యమవుతుంది. పూర్తిగా మనము వాడేటువంటి సప్లిమెంటేషన్ని కూడా అంటే థైరానామ్ కానీ థైరాయిడ్ హార్మోన్ని కానీ నెమ్మదిగా తగ్గించడం కూడా జరుగుతుంది. వన్స్ ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఫ్లక్చుయేషన్స్, వాళ్ళ యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా కంట్రోల్కి తీసుకొచ్చిన తర్వాతే ఈ యొక్క మెడిసిన్ని నెమ్మదిగా తగ్గించడం జరుగుతుంది. డాక్టర్ గారు, జువైనల్ థైరాయిడ్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? జువెనైల్ థైరాయిడ్లో కూడా మా దగ్గర ఉన్నటువంటి కేసెస్ నియర్లీ చాలా కేసెస్లో డిప్రెషన్, మైల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయంటే స్పీచ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిలేడ్ అయినటువంటి చిల్డ్రన్ మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మనకి కంజనైటల్ అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి హైపోథైరాయిడిజం ఉన్నటువంటి కేసెస్ కొన్ని ఉంటాయి. అలాంటి కేసెస్లో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years వాళ్ళకి అన్ని మైల్ స్టోన్స్ కూడా నార్మల్కి వచ్చేయటం జరుగుతోంది. నార్మల్గా వాళ్ళు నార్మల్ స్కూల్కి వెళ్ళటము, స్పీచ్ అనేది ఇంప్రూవ్ అవ్వటము, ఎవ్రీథింగ్ అంటే ఈవెన్ ఇంటెలిజెన్స్, మెమరీ ఇలాంటివన్నీ కూడా మనకి హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో సాధ్యమవుతుంది. సో ఈవెన్ కంజనైటల్ హైపోథైరాయిడిజంలో ఈవెన్ దో దే ఆర్ టేకింగ్ సప్లిమెంటేషన్, అది సరిపోకుండా వాళ్ళకి నార్మల్గా ఈ యొక్క హైపోథైరాయిడిజంతో డెవలప్ అయినటువంటి కాంప్లికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంట్రోల్కి తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో హైపోథైరాయిడిజంలో కూడా ట్రీట్మెంట్ అనేది సాధ్యమవుతుంది. అలాగే PCOSలో కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీకు సాధ్యమవుతుంది హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో. కొంతమందికి PCOD 4th స్టేజ్లో వస్తూ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ HbA1c ఇట్ ఈస్ అరౌండ్ 6.5 or 7 ఉన్నటువంటి కేసెస్ వస్తూ ఉంటారు. అండ్ దట్ టు వెరీ యంగ్ స్టేజ్ అంటే 20 yearsలోనే HbA1c 6.5 విత్ PCOD 4th grade. సో ఇలా కాకుండా మీరు ఎర్లీ స్టేజెస్లో చూసుకోండి, చెక్ చేసుకోండి, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీని ఇమ్మీడియట్గా కరెక్షన్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి కాంప్లికేషన్స్కి ల్యాండ్ అవ్వకముందే ట్రీట్మెంట్ అనేది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.